మనం అనుకుంటే అవదు, ఆయన పిలిస్తేనే వెళ్ళగలం. ఇక్కడికబ్బా అనుకుంటున్నారు కదా, వ్లాగ్ మొత్తం చూసేయండి. ఆ శ్రీవారి పిలుపు రాగానే అన్ని ప్యాక్ చేసుకుని రాజమండ్రిలో 4:30కి వచ్చే తిరుపతి ఎక్స్ప్రెస్ ఎక్కి స్టార్ట్ అయిపోయాం. స్వామి మాకు ఇక్కడ నుండే టెస్టులు స్టార్ట్ చేసేసాడు. ఒక 1 వీక్ ముందు టికెట్స్ బుక్ చేసినా సరే మా ఇద్దరు టికెట్స్ కి కూడా ఆర్ఏసీ వచ్చింది. యశు ఆ రోజు నైట్ జర్నీ అంతా కూడా నాతో మా హస్బెండ్ తో ఒక ఆట ఆడుకుంది. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. వెళ్ళిన ఫస్ట్ డే తిరుపతిలో ఒక రూమ్ తీసుకుని అక్కడ ఉన్న కొన్ని టెంపుల్స్ అయితే చూసాం. అవి అప్కమింగ్ వ్లాగ్స్ లో వచ్చేస్తాయి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి 6:45కి అలిపిరి మెట్ల ద్వారా కొండెక్కుదామని డిసైడ్ అయిపోయాం. మెట్ల ద్వారా వెళ్లి ఆ స్వామిని దర్శించుకోవాలనేది మాకు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న మొక్కు. ఫైనల్లీ ఆ వడ్డీ కాసుల వాడి అప్పు తీర్చుకోవడానికి అయితే వచ్చేసాం. ఒక కొబ్బరికాయ కొట్టి గోవిందా గోవిందా అనుకుంటూ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేసాం. నా లైఫ్ లో ఫస్ట్ టైం 3550 స్టెప్స్ నడుచుకుంటూ వెళ్ళడం. 100 స్టెప్స్ అవగానే మా యశు వాళ్ళ డాడీ పైకి ఎక్కేసింది. 200 స్టెప్స్ ఎక్కేటప్పటికి మనకి ఇక్కడ ఉండే జంతువులు చూసి ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. తర్వాత నీరసం వచ్చినా ఇలా మోకాల మీద మెట్లు ఎక్కే వాళ్ళని చూస్తే ఇంకా ఎంకరేజింగ్ అనిపించి ఫాస్ట్ గా ఎక్కడం స్టార్ట్ చేసాం. అలా నడుచుకుంటూ గాలిగోపురం దాకా వచ్చేసాం. స్టెప్స్ ఎక్కడం పెద్ద కష్టమైన పని కాదులే అనిపించింది. స్వామితో అంత ఈజీ కాదని అప్పుడే అర్థమైంది. హనుమాన్ విగ్రహం వచ్చే వరకు కూడా జర్నీ చాలా బాగుంటుంది. తర్వాత నుంచే ఎంత నడిచినా తరగదు. నార్మల్ గా అల్పిరి మెట్లు ఎక్కడానికి 3-4 అవర్స్ పడుతుందంట, కానీ మాకు లిటరల్ గా 7 అవర్స్ టైం పట్టింది. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మాకు బ్రేక్ దర్శనం ఉంది. సో బ్రేక్ దర్శనం డీటెయిల్స్ ఇవన్నీ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో పెడతాను, వెళ్ళి చూసేయండి. 1.5 hour లోనే ఆ స్వామి దర్శనం అయితే అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.